నిన్నటి దినాన్న ఒక బ్రదరు నన్ను ఒక మాట అడిగాడు. ఆత్మలో మెలకువగా ఉండడం ఎలా అని అడిగాడు. ఒక బ్రదర్ అడిగారు నిన్న నన్ను, ఆత్మలో మెలకువగా ఉండడం ఎలా అని అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, ఆత్మలో మెలకువగా ఆత్మలో మెలకువగా ఎలా ఉండాలో చెప్పమంటావా? ఆత్మలో మెలకువ అంటే ఏమిటో చెప్పమంటావా అని అడిగాను. ఆత్మలో మెలకువగా ఉండడం ఏంటో చెప్పమంటావా? అసలు ఆత్మలో మెలకువ అంటే ఏంటో చెప్పమంటావా అని అడిగాను. ప్రియులరా, ఆత్మలో మెలకువగా ఉండడం ఎలా అనేది తెలుసుకునే ముందర ఆత్మలో మెలకువ అంటే ఏమిటో తెలిసుండాలి. ఆత్మలో మెలకువగా ఎలా ఉండగలుగుతాం అనేది తెలుసుకునే ముందర ఆత్మలో మెలకువ అంటే ఏమిటి అనేది మనకు బాగా తెలిసుండాలి. ప్రియులరా, మీరు చాలా చక్కగా వినగలిగితే ఈ విషయాలు మీకు బయట ఎక్కడ దొరకవు. రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు. ఇది దేవుడి చిత్తమైతే రికార్డ్ అవుతుంది ఈ వర్తమానం. ఇది మధ్యలో ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా, ఇబ్బంది ఏమీ కలగకుండా ఉన్నట్లయితే, ఈ వర్తమానం ముగించేంత వరకు కూడా అంతా చక్కగా ఉంటే గనక, దీన్ని యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాం. అందులో చక్కగా మరలా మరలా వినొచ్చు. ఏదేమైనా మీలో ప్రతి ఒక్కరు పెన్ను, నోట్సు తీసుకుని రాసుకోవలసిన వాళ్ళు తప్పకుండా రాసుకోవచ్చు. ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలుగుతాం అనేది తెలుసుకునే ముందర అసల ఆత్మలో మెలకువ అంటే ఏమిటి అనేది మనకు బాగా తెలిసుండాలి. ఆత్మలో మెలకువ అంటే ఏంటో తెలుసుంటే గనక ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలుగుతాం అనేది బాగా తెలుసుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మొట్టమొదటి పాయింట్, ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఆత్మలో మేలుకొని ఉండడం అని అర్థం. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఆత్మలో మేలుకొని ఉండడం. అంటే శరీరమందు నిద్రపోవాలి కానీ ఆత్మలో నిద్ర పట్టకూడదు. ఆత్మలో ఎవరికి కూడా నిద్ర ఉండకూడదు. ఆత్మలో ఎవరు నిద్రపోకూడదు. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఆత్మలో మేలుకొని ఉండడం. అంతేకాకుండా మరొక పాయింట్, దాని గురించి కనుక మనం చూస్తే, శ్రద్ధగా ఆత్మలో కనిపెట్టుకొని ఉండడం ఆత్మలో మెలకువగా ఉండడం. శ్రద్ధగా ఆత్మలో కనిపెట్టుకొని ఉండడం ఆత్మలో మెలకువగా ఉండడం అనే అర్థం ఉంది. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఏమిటి అనే మాటకు అర్థం, శ్రద్ధగా ఆత్మలో కనిపెట్టుకొని ఉండడం ఆత్మలో మెలకువగా ఉండడమే అనేటువంటి అర్థం కూడా ఉంది. మూడో పాయింట్, ఆత్మ సంబంధమైన విషయములలో జాగ్రత్తగా ఉండడం ఆత్మలో మెలకువగా ఉండడం. ఆత్మ సంబంధమైన విషయాలలో ఎవరైతే జాగ్రత్త కలిగి ఉంటారో వాళ్ళ ఆత్మలో మెలకువ కలిగిన వారే అని మనం చెప్పవచ్చు. ఇకపోతే మరొక పాయింట్ మనం చూస్తే కనుక, అప్రమత్తంగా ఉండడం ఆత్మలో మెలకువగా ఉండడమే. అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండడం ఆత్మలో మెలకువగా ఉండడం. ఇంతకీ అప్రమత్తంగా ఉండడం అంటే ఏంటో కూడా బాగా తెలిసి ఉండాలి. అప్రమత్తంగా ఉండడం అంటే జరగబోయే ప్రమాదమును ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తతో ముందుగానే సిద్ధపడి ఉండడం అప్రమత్తంగా ఉండడం. ఏదైనా ఒక సమస్య సంభవించబోతుంది అని ఎరిగినప్పుడు దానిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తను తీసుకుని దానికి సంబంధించిన సిద్ధపాటును కలిగి ఉండడం అప్రమత్తంగా ఉండడం. అప్రమత్తంగా ఉండడం ఆత్మలో మెలకువగా ఉండడమే అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఇంకా ఆత్మలో చురుకుగా ఉండడం, ఆత్మలో మెలకువగా ఉండడమే అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
అంతేకాకుండా ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఆత్మ సంబంధమైన దాని విషయమై సమర్థవంతముగా ఉండడం. ఆత్మ సంబంధమైన ఏ పనినైనా సరే సమర్థవంతంగా చక్కగా చేయడంలో ఆత్మలో మెలకువగా ఉన్నావు అని చెప్పవచ్చు. ప్రియులరా, అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం మనం లోతుకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన పనిని నైపుణ్యంతో చేయటం ఆత్మలో మెలకువగా ఉండడం. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన ఒక పనిని నైపుణ్యంతో చేయటం ఆత్మలో మెలకువగా ఉండడం అని అంటారు. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి స్పష్టంగా దీని పట్ల ఒక క్లారిటీ ఉండాలి. ఆత్మలో మెలకువ అంటే ఏంటో నాకు తెలియదు అన్నట్టు నువ్వు ఉండకూడదు. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే చక్కగా నీకు తెలిసి ఉండాలి. ఆత్మలో మెలకువగా ఉండకుండా ఎవరైతే పాట పాడతారో పాట తప్పులు పాడేస్తారు. పాట పాడుతున్నారంటే కొంతమంది ఎన్ని తప్పులు పాడేస్తున్నారో. పాట పాడేటప్పుడు ముందు మెలకువ లేదు. పాట పాడేటప్పుడు నెక్స్ట్ లైన్ లో ఈ యొక్క అక్షరాలు ఉంటాయి, నెక్స్ట్ లైన్ లో ఈ పదాలు వస్తాయి, నెక్స్ట్ లైన్ లో ఈ చరణం వస్తుంది అన్న మెలకువ లేకుండా పాట పాడేటప్పుడు తప్పులు పాడేస్తావు. ఆత్మలో గనక మెలకువ ఉంటే నువ్వు చక్కగా పాడగలుగుతావు. నువ్వు పాటే గనక చక్కగా పాడగలుగుతున్నావంటే, తప్పులు పాడకుండా చక్కగా పాడగలుగుతున్నావంటే నీవు ఆత్మలో మెలకువగలిగిన వ్యక్తివే అని చెప్పవచ్చు. ఆత్మలో మెలకువగా ఉండకుండా వర్తమానం చెప్పేవారు, దేవుని ఆత్మ నడిపింపుకు దూరంగా ఉన్నవారు గనక ఎక్కువసేపు వర్తమానం చెప్పలేరు. ఆత్మలో మెలకువగలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎక్కువసేపు వర్తమానం చెప్పగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. ఆత్మలో మెలకువగా ఉన్నావో లేదో అనుటకు ఇదే సూచన అని రోజు నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒకనికి ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని ఇవ్వని వాడు ఆత్మలో మెలకువగా లేనివాడే. వేరే గ్రంథంలో కూడా తిరిగేసి నేను చూస్తే గనక ప్రియులరా, దీనిని కూర్చున్న వివరణాత్మకంగా దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి అని అనుకుని రాత్రంతా నిద్రపోకుండా దీని గురించి ఎలాగైనా సరే మెలకువ అంటే ఏమిటి ఆ బ్రదర్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఏంటనేది బయటికి మొత్తం లాగాలి అని అనుకున్నాను. అనుకుని 2 గంటలకి నిద్రపోయాను. మరలా ఒక అరగంట మాత్రమే పడుకున్నాను. అరగంట పడుకుని మరలా వెంటనే లేచిపోయాను. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ప్రియులరా, ఒకనికి ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని నువ్వు ఇవ్వాలంటే నువ్వు ఒక ఆత్మ సంబంధివై ఉండాలి. నువ్వు ఆత్మలో మెలకువగలిగిన వ్యక్తివై ఉండాలి. నువ్వు ఆత్మలో మెలకువగలిగిన వ్యక్తివైనప్పుడు, నువ్వు ఒక ఆత్మ సంబంధమైనప్పుడు మాత్రమే నువ్వు ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని ప్రజలకి ఇవ్వగలుగుతావు. దేవుడికి స్తోత్రం. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఇంకా చెబుతాను, హుషారుగా ఉండడం. ఆత్మలో హుషారు ఉండాలి. ఆత్మలో బలహీనత ఉండకూడదు. ఆత్మలో యాక్టివ్ తనం ఉండాలి. ఆత్మలో చురుకుతనం ఉండాలి. ఆత్మ ఏదో గంతులేస్తున్నట్టు ఉండాలి. ఆత్మ చాలా తేలికగా ఉండాలి. ఆత్మ ఏదో భారంతో ఉండకూడదు. ఆత్మ ఏదో బాధతో ఉండకూడదు. ఆత్మ ఎప్పుడు హుషారుగా ఉండాలి. నీ ఆత్మలో నువ్వు ఎప్పుడైనా హుషారుగా ఉంటే నువ్వు ఆత్మలో మెలకువగలిగిన వ్యక్తివే అంటూ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శరీర విషయంలో ఆత్మలో మెలకువ కాదు. శరీర విషయంలో, శరీర సంబంధమైన విషయాలలో మాత్రం ఆత్మలో మెలకువ ఉంటది. 2 గంటలకు ట్రైన్ ఉంది. 2 గంటలకు ట్రైన్ ఉంది. నేను చక్కగా పడుకోవాలి. చక్కగా పడుకొని 2 గంటల కంటే 2 గంటలకి నేను లేచిపోవాలని నీ ఆత్మలో పెట్టేసుకుని మరీ లేచిపోతావు పైకి. 2 గంటల కంటే 2 గంటలకే లేచిపోతావు. శరీర సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ఆత్మలో మెలకువగా ఉంటున్నావు. బయట బట్టలు ఆరబెట్టాను,
వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి అంటూ, నేను నిద్రపోతే వర్షం వస్తే బట్టలు తడిచిపోతాయి అంటూ శరీర సంబంధమైన విషయాలలో ఆత్మలో మెలకు ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ఆత్మలో మెలకు ఉండట్లేదు. 2:30కే పెందలకాడ ప్రార్థన స్టార్ట్ అవుద్దన్న జ్ఞాపకం ఉండట్లేదు. ఎందుకు జ్ఞాపకం ఉండట్లేదంటే నీకు ఆత్మలో మెలకు లేదు. నువ్వు ఆత్మలో నిద్రపోతున్నావు. నువ్వు శరీరంలో నిద్రపోవడమే కాదు, నువ్వు ఆత్మలో కూడా నిద్రపోతున్నావు. నువ్వు ఆత్మలో నిద్రపోవడం, నువ్వు ఆత్మలో మెలకువగా ఉండడం కాదని చెప్పి నేను నీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. శరీర విషయంలో ఆత్మలో మెలకువ కాదు, ఆత్మ విషయములలో, ఆత్మ సంబంధమైన విషయాలలో ఆత్మలో మెలకువగా నువ్వు ఉండడం చాలా అవసరం. దేవుడికి దాని దగ్గర కాదు ఆత్మలో మెలకువ ఉండడం. ఈ రోజు త్వరగా తినాలి, ఈ రోజు త్వరగా పడుకోవాలి, ఈ రోజు త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటూ ప్రియులరా ఇలాంటి విషయాలలో ఆత్మలో మెలకువగా ఉంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో మాత్రం ఆత్మలో మెలకువగా ఉండట్లేదు. నా వాయిస్ స్పష్టంగానే ఉందా? అందరికీ కూడా ఉందండి. గట్టిగానే వినబడుతుందా? వినిపిస్తుంది పాస్టర్ గారు, వినిపిస్తుందండి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, శరీర సంబంధమైన విషయాలను ఆలోచించుకుంటూ శరీర సంబంధమైన విషయాల పట్ల నువ్వు ఆత్మలో మెలకువగా ఉండడం కాదు, ఆత్మ సంబంధమైన విషయములలో నువ్వు ఆత్మలో మెలకువగా ఉంటే నువ్వు నిజంగా ఆత్మలో మెలకువగా ఉన్న వ్యక్తివే. అది ఆత్మ సంబంధమైన పరిధిలో నువ్వు ఆత్మలో మెలకువగా ఉన్న వ్యక్తివే అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడో జరిగిన గొడవలో ఎలా అయినా సరే బయటికి తీసి గొడవ ఆడాలి. ఒక సమయం రాకపోదో, వస్తుంది సరిగ్గా, ఒక సమయం వచ్చినప్పుడు గట్టిగానే గొడవాడేస్తాను అంటూ అది ఎంత ఆత్మలో మెలకువగా ఉండేలాగా అది జ్ఞాపకం పెట్టుకుంటున్నావో, అది ఎంత జ్ఞాపకం ఉంటుందో ఆత్మలోకి ప్రవేశించేస్తుంది ఆ జ్ఞాపకం. దేవుడికి స్తోత్రం. ఇలాంటి శరీర సంబంధమైన విషయాల పట్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మలో మెలకువగా ఉంటున్నాడు. ప్రియులరా, ఆత్మలో మెలకువ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు లేదా మెలకువ అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేసేటప్పుడు అసలు మెలకువ అంటే ఏమిటో నీకు స్పష్టంగా తెలుసుంటే మాత్రం వర్తమానం తప్పకుండా నీకు అర్థం అవుతుంది. ఈ వర్తమానం యొక్క మూలం ఏంటో నీకు మొదట తెలుసుండాలి. ఈ వర్తమానం యొక్క మూలం ఏంటో నీకు తెలుసుంటే నేను దీని గురించి ఎన్ని విషయాలు చెప్పినా అది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతవరకు ప్రియులరా ఆత్మలో మెలకువగా, ఆత్మలో మెలకువ అంటే ఏమిటో నేను మీకు స్పష్టంగా కొన్ని పాయింట్లు చెప్పాను. ఇంతకీ ఆత్మలో మెలకువగా ఎలా ఉండగలం? ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలుగుతాం? ఇంతకీ ఆత్మలో మెలకువ అంటే, అసలు మెలకువ అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలుగుతాం మనం? ఇప్పుడు మెలకువగా ఉండాలి కదా. మరి మెలకువగా ఉండమని మన ప్రభు అయిన యేసు ఎన్నోసార్లు చెప్పాడు కదా. పత్రికల్లో కూడా అనేక సార్లు మెలకువగా ఉండండి అని వ్రాయబడి ఉంది కదా. మరి ఇంతకీ ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలం? ఇది ఎంతవరకు సాధ్యం? ఈ రోజు ఈ గూగుల్ మీట్ లో ఉన్నటువంటి మీలో ఎవరైనా నిజంగానే ఆత్మలో మెలకువగా ఉండే అనుభవం మీకు తెలుసా? ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఎలాగో మీకేమైనా తెలుసా? నువ్వు నిజంగానే ఆత్మలో మెలకువగలిగిన వ్యక్తిగానే ఉన్నావా? నువ్వు అసలు మెలకువగా ఉండడం అంటే ఏమిటో నువ్వు వివరించి చెప్పగలవా? బయటికి దాన్ని మాటల్లో వర్ణించి చెప్పగలవా? నువ్వు ఆత్మలో మెలకువగా ఉంటే ఉన్నావు కానీ దానిని నువ్వు తీసి బయటికి చెప్పగలవా? దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలుగుతామంటే నిత్యము మనలో ప్రతి ఒక్కరం కూడా శరీరమందు నిద్రపోయినా పర్వాలేదు కానీ ఆత్మలో నిద్రపోకుండా ఆత్మలో మనం ఎలా మెలకువగా ఉండగలగాలి అని అంటే, ఆత్మలో మెలకువగా ఉండగలగడం అనేది అంత చిన్న విషయం కాదు. అది ఆత్మలో మెలకువగా ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు.
ఏదో ఒక టైంలో ఆత్మలో మెలకువగా ఉండే విధానాన్ని ఫెయిల్ అయిపోతుంటాం. ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో ఆత్మలో మెలకువగా ఉండాలనే విధానాన్ని ఫెయిల్ అయిపోతాం. ఇది వరకు అడుగు తీసి అడుగు బయటకు పెట్టేటప్పుడల్లా ప్రార్థన చేసుకుని అడుగు పెట్టాలి బయటికి అని అనుకున్నాం. అనుకుని ప్రార్థన చేసుకునే అడుగు బయట పెట్టే వ్యక్తివి. కానీ ఈరోజు ప్రయాణంలోకి వెళ్ళిపోయాక జ్ఞాపకం వస్తుంది, అయ్యో ప్రార్థన చేసుకోలేదు ఇంటికాడ నేనని, ప్రార్థన చేసుకుని ఇంటికాడ బయలుదేరలేదని. అంటే ఆత్మలో మెలకువను కోల్పోయావు. ఆత్మలో గనక నీకు మెలకువే గనక ఉండుంటే, ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఇదే. ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలుగుతావో మరింత క్లియర్ గా కొన్ని సంగతులు మీతో చెబుతాను. దేవుడికి స్తోత్రం. ఇది వరకు అన్నం కంచం చేతి దగ్గరికి వచ్చేసరికి మొత్తం నోట్లో పెట్టుకునేసరికి ఎంతో చక్కగా ప్రార్థన చేసుకున్నాం. ఈ ఆహార పదార్థాలని పవిత్రపరచు, దీన్ని తీసుకుంటుండగా నాకు ఏ బలహీనత లేకుండా నాకెంతో మంచి ఆరోగ్యం దయచేయి, బలం దయచేయి, లేని వారికి ఎందరో బాధపడుతున్నారు వారికి కూడా ఆహారం దయచేయి అని ప్రార్థన చేసుకుని ముద్ద మింగేదానివి. కానీ ఇప్పుడు కంచంలో ముద్దలో మొత్తం మింగేసిన తర్వాత జ్ఞాపకం వస్తుంది, అరే నీ ప్రార్థన చేసుకోలేదని. అంటే మెలకువ లేదు నువ్వు, అంటే నీ ఆత్మలను మెలకువగా లేవు నువ్వు శరీర విషయంలో నీ కంచం నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు భోజనం చేసేటప్పుడు నువ్వు శరీర విషయంలో మెలకువగా ఉన్నావు కాబట్టే తిండి తింటున్నావు. కానీ ఆత్మలో నీకు మెలకువే గనక ఉండుంటే నువ్వేం చేసి ఉండేదానివంటే, చక్కగా ముద్ద నోట్లో పెట్టుకోక ముందరే చక్కగా ఈ ఆహార పదార్థాలను పవిత్రపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఉండేదానివి. ఇది వరకు ఏ వ్యాపారం మొదలు పెడుతున్నా సరే, నువ్వెక్కడికి వెళుతున్నా సరే, ఏ వ్యక్తితో మాట్లాడుతున్నా సరే, ఎవరిని దర్శించాలన్నా సరే, దర్శించమంటావా వద్దా అని ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్లే వ్యక్తివి. ఎలా ఉండేదానివి, ఎలా మారిపోయావో, ఎలా ఉండేవాడివి, ఎలా మారిపోయావో ఆలోచించుకుంటే ఎవరితో పడితే వాళ్ళతోనే మాట్లాడేస్తున్నావు, ఎవరిని పడితే వాళ్ళని దర్శించేస్తున్నావు, ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నావు, ఏ గూగుల్ మీట్ పడితే ఆ గూగుల్ మీట్ లోకి వెళ్ళిపోతున్నావు, నీ మనసుకు వచ్చినట్టు నడిచేస్తున్నావు. ఇప్పుడు వెళ్ళమంటావా వద్దా, ఇప్పుడు చేయమంటావా వద్దా, నా ఆత్మీయతకి ఎక్కడైనా దెబ్బ ఉంటదేమో, నా ఆత్మీయతకి బలం ఉంటదా, నా ఆత్మీయతకి దెబ్బ ఉంటదా అని అడగడం మానేసావు. ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత మెలకు వస్తుంది నీకు, ఎదురు దెబ్బలు తిన్న తర్వాత మెలకు వస్తుంది. ఎదురు దెబ్బలు తినకుండానే ఇది వరకు మెలకువగుండి ప్రార్థన చేసుకునే వ్యక్తివి. కానీ లేదు, ఆ లెవెల్ పోగొట్టుకున్నావు, ఆ స్థితిని పోగొట్టుకున్నావు. ఈ రోజు దేవుడు నువ్వు ఆత్మలో మెలకువగా ఉండకపోవడాన్ని బట్టి అనేక రకాలైన ప్రమాదాలలో పడిపోతున్నావు, అనేక రకాలైన నష్టాలలో చిక్కుకుపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఆత్మలో మెలకువగా లేకపోవడాన్ని బట్టి, నువ్వు ఆత్మలో నిద్రపోతున్న విధానాన్ని బట్టి, నీ శరీర విషయంలో నువ్వు మెలకువగా ఉంటున్నావు, నువ్వు భోజనం చేస్తున్నావు, మనుషులతో మాట్లాడుతున్నావు, కానీ దేవునికి సంబంధించినటువంటి విధానాలలో, ఆత్మ సంబంధమైన పరిధిలో, ఆత్మలో నువ్వు మెలకువగా ఉండకపోవడాన్ని బట్టి దేవునిని గూర్చిన జ్ఞాపకం నీకు లేకపోవడం మనం స్పష్టంగా చూస్తాం. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒకసారి ఆలోచించు. ఎంతో కనిపెట్టుకోవాలి, నేను కనిపెట్టుకోవాలంటూ ఆత్మలో ఏ విషయమైనా, ఏ సమాచారమైనా దేవుని దగ్గరికి మోసుకుని వచ్చిన నువ్వు, నీ చిత్తమేనా కాదా, నీకు ఇష్టమేనా కాదా, నువ్వేం చేయమంటావు అని అడిగే నువ్వు నిజంగా నీ ఇష్టం వచ్చినట్టు నడిచేస్తున్నావు. నీ మనసుకు వచ్చినట్టు ప్రార్థన చేసేసి నువ్వు ఎలా నడుచుకోవాలనుకుంటున్నావో నువ్వు అలాగే నడుచుకుంటున్నావు. ఇంతకే ఆత్మలో మెలకువను ఎప్పుడైతే కోల్పోయావో కనిపెట్టే స్థితిని కూడా కోల్పోయావు. దేవుని పాదాలు పట్టుకోవడం మానేసి మనుషుల పాదాలు పట్టుకోవడానికి పరుగులు పెడుతున్నావు. దేవుడి మీద ఆధారపడటం పోయి ఇప్పుడు మనుషుల మీద ఆధారపడే స్థితికి దిగజారిపోయావు. ఇవన్నీ కూడా నీకు తెలియకుండానే ఇవి జరిగిపోతున్నాయి. ఆత్మలో మెలకువ కోల్పోవడాన్ని బట్టి నువ్వు చాలా ఇబ్బందుల పాలవుతున్నావు. దేవుడి సన్నిధిని నువ్వే దూరం చేసుకుంటున్నావు. ఆత్మలో ఎవరైతే మెలకువగా ఉండరో వాళ్ళు దేవుడి సన్నిధిని
దూరం చేసేసుకుంటారు. దేవుడి మహిమను పోగొట్టేసుకుంటారు. దేవుడు చేయబోయే ఆయన అద్భుతాన్ని చూడకుండా నీ జీవితంలో ఆయన కార్యాలు ఆలస్యమైపోతాయి. ఎందుకు ఆలస్యమైపోతాయి అంటే నువ్వు ఆత్మలో మెలకువగా లేకపోతే. నీకు తెలుసో తెలియదో దేవుడి పెందలకడ ప్రార్థనలో ఈ వర్తమానంలోంచి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కార్యాలు ఆలస్యమైపోవడానికి కారణం, నీ కుటుంబంలో జరగవలసినటువంటి కార్యములు జరగకుండా ఆలస్యమైపోవడానికి కారణం నువ్వు ఆత్మలో మెలకువగా ఉండకపోవడమే కారణమని ఈరోజు దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఏం చేద్దాం? ఆత్మలో మెలకువగా ఉండమని చెబుతున్నాడు. ఎలా ఉండగలం అంటే, ప్రియులరా, ఆత్మలో ఎలా మెలకువగా ఉండగలం అంటే ఆత్మ నింపుదలను బట్టి, పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించడాన్ని బట్టి మాత్రమే నువ్వు ఆత్మలో మెలకువగా ఉండగలవు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రతిరోజు అభిషేకించాలి. ప్రతిరోజు నిన్ను అభిషేకించాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉండాలి. నీకు పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించకపోతే, దినము ఆయనతో నువ్వు, నీతో ఆయన మిళితం అవ్వకపోతే నువ్వు ఆత్మలో మెలకువగా ఉండలేవు. ఇంతకు మించి దీనికి ఏమీ చెప్పలేము. ఇంతకు మించి దీనికి ఏమీ చెప్పలేం. ఒక వ్యక్తి ఆత్మలో మెలకువగా ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపగలిగిన వ్యక్తి అయి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి అయి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి అయి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తివేనా? పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివేనా? పరిశుద్ధాత్మ నడిపింపగలిగిన వ్యక్తివేనా? నువ్వు పరిశుద్ధాత్మను ఇంకా పొందలేదు. పరిశుద్ధాత్మ నడిపింపే కాదు నీ నడిపింపు. ఇంకనూ నువ్వు పరిశుద్ధాత్మ చేత ఇంకనూ అభిషేకించబడలేదు. నువ్వు అభిషేకించబడకపోవడాన్ని బట్టి, నువ్వు ఆత్మతో నింపబడకపోవడాన్ని బట్టి, ఆత్మ నింపుదల నీకు లేకపోవడాన్ని బట్టి, ఆత్మ నడిపింపు నీకు లేకపోవడాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు నష్టపోవడానికి కారణం నువ్వు ఆత్మలో మెలకువగా లేకపోవడం, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోవడం, పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించకపోవడం, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు లేకపోవడం, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించకపోవడమే కారణం అంటూ ఈరోజు చాలా గట్టిగా తేల్చి చెబుతాను నేను ఈ మాట. ఎందుకంటే అనుభవంతో చెబుతున్నాను. ఎవరినైనా ఆయన అభిషేకించాడంటే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మలో ఎప్పటికీ కూడా, వాళ్ళ శరీరమందు నిద్రపోతారు కానీ వాళ్ళ ఆత్మలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా మెలకువగానే ఉంటారు. ఒకవేళ అభిషేకించబడ్డాను, నేను పరిశుద్ధాత్మనే పొందుకున్నాను, నాకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు సమృద్ధిగానే ఉంది అని చెప్పుకుంటూ కొన్నిసార్లు ఆత్మలో కూడా నిద్రపోతున్నావంటే దానికి మరి ఏం చెప్పాలి? దానికి ఏం చెబుతారు మీరు అని మీరంటే గనక, అభిషేకంలో బలహీనమైపోతున్నావేమో చూసుకో. అభిషేకం నీలో నుంచి బయటికి వెళ్ళిపోతుందేమో చూసుకో. ఆత్మ నడిపింపుని నువ్వు కోల్పోతున్నప్పుడు నువ్వు శరీర సంబంధమైన స్వభావం కలిగిన వ్యక్తిలాగా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తివే కానీ ఒక శరీర సంబంధమైన వ్యక్తిలాగా మారిపోతున్నావేమో ఒకసారి జాగ్రత్తగా పరీక్షించుకోగలిగితే లోకం నీలోకి వచ్చేస్తుందేమో, లోకానుసరమైన ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నావేమో. నీకు తెలియకుండానే కొంచెం ఆత్మలో మెలకువని కోల్పోయే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆత్మలో కూడా నిద్రపోతావు. శరీరమందు నిద్రపోతావు, నువ్వు ఆత్మలోనూ నిద్రపోతావు. ఎలా ఆత్మలో నిద్రపోతున్నా నువ్వు అభిషేకించబడిన వ్యక్తివైతే కాదే, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివే, నువ్వు ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తివే. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎన్నోసార్లు అనేక చోట్లకి నడిపించాడు. ఆయన ఆత్మ చేత నువ్వు నడిపింపబడిన వ్యక్తివే. కానీ నీ జీవితంలో, నీ స్వభావంలో ఏదో ఒక శరీర సంబంధమైన స్వభావం ఏర్పడడాన్ని బట్టి, అభిషేకం నీలో నుంచి తొలగిపోవడాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు సైడ్ అయిపోవడాన్ని బట్టి నీకు తెలియకుండానే నువ్వు ఆత్మలో నిద్రపోతా ఉంటావు. నువ్వు ఆత్మలో నిద్రపోతున్న నీకు సేవ చెయ్యాలన్న గొడవ లేదు. ఆత్మలో నిద్రపోతున్న నీకు సువార్త ప్రకటించాలన్న గొడవ లేదు. ఆత్మలో నిద్రపోతున్న నీకు పెందల కాడ ప్రార్థనలో లేవాలన్న గొడవే నీకు లేదు. గల కారణం ఏంటంటే అభిషేకించబడిన వ్యక్తి కాదు, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివే.
ఎంతకీ అభిషేకించబడిన వాళ్ళు కూడా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మలో నిద్ర వాళ్ళకే సంభవిస్తుంది. అభిషేకించబడలేని వాళ్ళకి కూడా ఆత్మలో నిద్ర సంభవిస్తుంది. అభిషేకించబడలేనోడు అభిషేకించబడలేదు కాబట్టి ఆత్మలో నిద్రపోతున్నాడు. అభిషేకించబడినోడు ఆ అభిషేకాన్ని శరీర సంబంధమైన స్వభావం వలన పోగొట్టుకుని ఆత్మలో నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పడం తప్ప దీనికి వేరే దారి ఏమీ లేదు. ఇంకా దీనికి ఇంకేం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకా ఇదే కరెక్ట్ రూటు. ఇది కరెక్ట్ గానే నేను ఈ మాట చెబుతున్నాను. దేవుడికి స్తోత్రం. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, మీలో ఎంతమందిని పరిశుద్ధాత్ముడు నడిపించాడో, మీలో ఎంతమందిని ఆయన ఒక పని కొరకు మిమ్మల్ని నియమించుకొని ఆయన మిమ్మల్ని ఆ పని చేయడానికి గల సామర్థ్యాన్ని ఇవ్వడం, అభిషేకించటం, మీలో ఎంతమందిని అభిషేకించాడో నాకు తెలియదు. దినము ఆయన మనల్ని అభిషేకించాలి. ఒక క్రొత్త కోణంలో ప్రార్థన జరగాలి. ఒక క్రొత్త కోణంలో ప్రార్థన అభిషేకం పని చేయాలి. ప్రార్థన బలం పని చేయాలి. దేవుడికి స్తోత్రం. ఒక క్రొత్త కోణంలో దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి. దినము ఆయన నిన్ను అభిషేకించడానికి ఆయన సిద్ధమే. కానీ నువ్వు అభిషేకించబడటానికి రెడీగా ఉన్నావా? నీకు ఇంతకీ అభిషేకించబడాలని ఉందా? నన్ను ఒక గొప్ప ఆరాధికురాలుగా మార్చు, నన్ను ఒక గొప్ప ఆరాధికుడిగా మార్చు, నన్ను నువ్వు అభిషేకించు. నేను ఊహించని రీతిలో నిన్ను సేవించాలనుకుంటున్నాను. నేను ఊహించని రీతిలో నిన్ను ఆరాధన చేయాలనుకుంటున్నాను. ఆరాధన చేయుట కొరకు నన్ను ఒక ప్రత్యేకంగా అభిషేకించు. ప్రార్థన చేయటం కొరకు నన్ను ఒక ప్రత్యేకంగా అభిషేకించు. విజ్ఞాపన చేయడం కొరకు నన్ను ఒక ప్రత్యేకమైన కోణంలో అభిషేకించు అని అడుగు. దేవుని అడుగు. తప్పకుండా ఆయన నిన్ను అభిషేకిస్తాడు. అభిషేకం అని చాలా మంది చెబుతారు, కానీ అభిషేకం అంటే ఏమిటో స్పష్టమైన క్లారిటీ మీకు చాలా మంది ఇవ్వరు. ప్రియులరా, అభిషేకించాలి అంటే పరిశుద్ధాత్ముడు మొదట నిన్ను ఒక పని కొరకు నియమించుకుని ఉండాలి. ఆయన నిన్ను ఏ పని కొరకైతే నియమించాడో ఆ పని చేయటానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. అంటే అభిషేకించడం అంటారు, దాన్ని అభిషేకం అంటారు. ఉదాహరణకి ఈ పెందలకాడ ప్రార్థన ఏ రోజు ఆగిపోకుండా నేటికి కొనసాగటానికి ప్రత్యేకంగా నాకు దేవుడు చెప్పాడు, దీన్ని నడిపించు అని. దీనిని నేనైతే నడిపించలేను. దీన్ని ఒక రోజు నేను కొనసాగించి మరొక రోజు దీనిని నేను ఆపేస్తాను. కానీ దీనిని నడిపించుట కొరకు నాకు అతి సామర్థ్యాన్ని, అతి అభిషేకాన్ని ఆయన నాకు ఇచ్చి నన్ను అభిషేకించుకున్నాడు. ఈ పని కొరకు నన్ను ఆయన నియమించుకున్నాడు. ఈ పని చేయటానికి గల సామర్థ్యాన్ని నాకు ఆయన ఇచ్చాడు. దీన్నే అభిషేకం అని అంటారు. ఇంతకీ అభిషేకం అనేది రకరకాలుగా ఉండదు. అభిషేకం రకరకాలుగా ఉండదు. అభిషేకం ఒకటే. ఒక్క అభిషేకమే అనేక కోణాలలో పనిచేస్తుంది. అనేక విషయాలలో అనేక విధాలుగా అది పనిచేస్తుంది. నానా రకాల అభిషేకాలు లేవు. అభిషేకం అనేది ఒకటే. మీరు పొందిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు. మీరు పొందిన అభిషేకం సత్యమే, అబద్ధం కాదు అన్నాడు. మీరు పొందిన అభిషేకాలు సత్యమే కానీ అబద్ధం కాదు అని అలా చెప్పలేదు. అభిషేకాలు అని అనలేదు. మీరు పొందిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు అంటూ చెప్పాడు ఆయన. అభిషేకాలు కాదు, అభిషేకం ఒకటే. ఒక్క అభిషేకం అనేక రీతిలుగా పనిచేస్తుంది, అనేక కోణాలలో పనిచేస్తుంది. ప్రియులరా, ప్యాడ్స్ వాయించడానికి కూడా అభిషేకం తోడ్పడుతుంది. ఒక్క అభిషేకమే ప్రవచించటానికి తోడ్పడుతుంది. ఒక్క అభిషేకమే నీ శరీరంలో ఉన్నటువంటి నీ శరీర అవయవాల్లో నీ రెండు చేతులు ఒకే పని ఎలాగైతే చేయవో, నానా రకాల పనులు ఎలాగైతే ఒక్క చేతులే, నానా రకాల పనులు చేసేటప్పుడు నానా రకాల చేతులు నీ బాడీలో నుంచి పుట్టుకురాలేదు. రెండే రెండు చేతులు. ఆ రెండే రెండు చేతులు నానా విధమైన పనులు ఎలాగైతే చేస్తున్నాయో ఒక్క అభిషేకమే
నానా రకాల పనులు చేయటానికి సంబంధించిన సామర్థ్యం కలిగిందై ఉంది. దేవుడికి స్తోత్రం. దినదినము నన్ను అభిషేకించు అని నువ్వు అడిగితే గనక పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించకుండా పని అవ్వదు. పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించినప్పుడే నువ్వు ఆత్మలో మెలకువగా ఉండగలవు. ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఎలా? ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి, పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించడాన్ని బట్టి మాత్రమే ఇది సాధ్యమని చెప్పి ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరం కూడా నన్ను అభిషేకించు అని అడగడం మానేసాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతున్నావు. నాకు అది ఇది కావాలని అడుగుతున్నావు. అసలు నువ్వు ఆత్మ సంబంధం అయితే నువ్వు ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని అడుగుతావు. నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి అయితే, నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి అయితే శరీర విషయాల మీద నువ్వు మనసు పెడతావు. ఇంకా శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ఎన్నాళ్ళు అభిషేకించబడకుండా ఆత్మలో నిద్రపోయిన స్థితిలో ఉంటావు. బయటికి రా, బయటకు వచ్చి ఆత్మలో మేలుకో. ఆత్మలో మేలుకొని పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించాను అడుగు. పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించాను అడుగు. తప్పకుండా ఆయన నిన్ను అభిషేకించకపోతే అడుగు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. దినదినము ఒక క్రొత్త జీవితాన్ని నీ కొరకు జీవించాలి. లోతైన ఆత్మీయమైన అనుభవాలతో నేను ముందుకు వెళుతూ ప్రభువా నేను క్రొత్త కోణంలో నిన్ను సేవించాలి, ఒక క్రొత్త కోణంలో నిన్ను ఆరాధించాలి అని కోరుకో. ఎప్పుడైనా ఏం అడగొద్దు, నన్ను అభిషేకించని అడుగు. నన్ను అగ్ని చేత అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను అగ్ని చేత అభిషేకించు అని అడిగంతే. నేను అనుభవంతోనే చెబుతున్నాను. చాలా తీవ్రంగా, చాలా గట్టిగానే నేను అడిగాను, నన్ను అభిషేకించని అడిగాను. నాకు రెండవ ప్రార్థన ఏది చేయడం నాకు తెలియదు. నన్ను అభిషేకించు అని అనడం మాత్రమే నాకు తెలుసు. నన్ను అభిషేకించు అని అనడం మాత్రమే నాకు తెలుసు. అన్ని కోణాలలో ప్రార్థన చెయ్యాలంటే మొట్టమొదటిగా ఒక్క ప్రార్థనే చేసుకో. నన్ను అభిషేకించని అడుగు. అభిషేకం ఉంటే చాలు అన్ని పనులు జరుగుతాయి. అభిషేకం ఉంటే చాలు ప్రతి పని జరుగుతుంది. అభిషేకం ఉంటే చాలు నీకు ఓపిక వస్తుంది. అభిషేకం ఉంటే చాలు నీకు ఓర్పు వస్తుంది. అభిషేకం ఉంటే చాలు నీకు మెలకువ వస్తుంది. తెల్లవారుజామున లేవగలిగే సామర్థ్యం నీకు ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకు నువ్వు ఇంకా అభిషేకించబడడం లేదు? నువ్వు అభిషేకించబడకపోవడాన్ని బట్టే ఆత్మలో నిద్రపోతున్నావు. నువ్వు ఆత్మలో మెలకువగా ఉండాలంటే ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తివై ఉండాలి. నన్ను ఆరాధించడానికి సంబంధించిన సామర్థ్యం కలిగిన మనుషుడిగా నన్ను స్థిరపరచు, నన్ను సిద్ధపరచు అని దేవునిని అడగలేకపోతున్నావు. దేవునిని గట్టిగా అడగలేకపోతున్నావు. అభిషేకించని అడుగు, అభిషేకించని అడుగు. వేరే ప్రార్థన వద్దు, గట్టిగా అడుగు. ఈ గూగుల్ మీట్ లో, ఈ పెందలకాడ ప్రార్థనలో నేను గట్టిగా చెబుతున్నాను, నన్ను అభిషేకించని నువ్వు అడుగు చూడు. నన్ను అభిషేకించని అడుగు చూడు. నీ జీవితంలో గొప్ప మార్పులు చూస్తావు. నువ్వు నీ కుటుంబంలో కార్యాలు చూస్తావు. శరీర సంబంధమైన దాని కొరకే ఆతురత పడుతూ, శరీర సంబంధమైన దాని కొరకే వేగిర పడుతూ, శరీర సంబంధమైన దాని కొరకే శ్రమ పడుతూ, శరీర సంబంధమైన దాని కొరకే ప్రయాసపడుతూ నలిగిపోతున్న నీ జీవితంలో ఎందుకు శరీర సంబంధమైన దాని కొరకే పరుగులు పెడుతూ, అది ఏ కార్యమైనా, అది పెళ్ళైనా, అది జాబ్ అయినా, అది వివాహం అయినా, అది ఏదైనా దాని కొరకు దీని కొరకు ఎక్కువగా నీ తలంపులు వెళ్ళిపోతున్నాయంటే ఇంకా నువ్వు అభిషేకించబడలేదు. ఇంకా నువ్వు సరిగ్గా అభిషేకించబడకపోవడాన్ని బట్టి ప్రియులరా నువ్వు శరీర సంబంధమైన వాటి కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఎందుకు నువ్వు శరీర సంబంధమైన వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఎందుకు నీ జాబ్ కోసం ఆలోచిస్తావు? ఎందుకు నీ ఉద్యోగం కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఎందుకు నీ కోసమే నువ్వు ఆలోచించుకుంటున్నావు? ఎప్పుడు చూసినా ఎందుకు నీ భార్య కోసమే ఆలోచించుకుంటున్నావు? ఎప్పుడు చూసినా ఎందుకు నీ భర్త కోసమే ఆలోచించుకుంటున్నావు? ఎప్పుడు చూసినా ఎందుకు నీ పిల్లల కోసమే ఆలోచించుకుంటున్నావు? నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? అభిషేకించబడాలని లేదా నీకు?
అభిషేకించబడనంత వరకు నేను చెబుతున్నాను, నీ తీరువేం మారదో. నువ్వు అభిషేకించబడనంత వరకు నేను చెబుతున్నాను, నీ పద్ధతి ఏం మారదో. నేను చెబుతున్నాను, నువ్వు అభిషేకించబడనంత వరకు నీ ప్రవర్తన మారదు. అభిషేకించబడనంత వరకు నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. అభిషేకించబడనంత వరకు ఆత్మలో నిద్రపోతానే ఉంటావు. శరీరంలోనూ నిద్రపోతావు, ఆత్మలోనూ నిద్రపోతావు. ఎన్నాళ్ళు బ్రతుకుతావు ఇలాగా? ఎన్నాళ్ళు ఇంకా ఇలా బ్రతుకుతావు నువ్వు? అసలు ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు బ్రతుకుతానంటావు? ప్రియులరా, దేనికైనా ముందుంటున్నారు. ఎక్కడైనా భోజనాలు పెడుతున్నారంటే ముందుంటున్నారు. ప్రయాణానికి ముందుంటున్నారు. బస్ స్టాప్ లో ముందుంటున్నారు. రైల్వే స్టేషన్ లో ముందుంటున్నారు. ఎయిర్పోర్ట్ లో ముందుంటున్నారు. అది స్టార్ట్ అవ్వకుండానే ముందుంటున్నారు. కానీ పెందల కడ ప్రార్థనలో ముందుండడం లేదు. నువ్వు ముందుండడం లేదు. ఎందుకు ముందు ఉండడం లేదు అంటే ఇంకా నువ్వు అభిషేకించబడలేదు అంతే. నువ్వు అభిషేకించబడకపోవడాన్ని బట్టి వెనక్కే పోతున్నావు నువ్వు. అసలు ఒక్కరికిద్దరికి కాదండి, ఒక్కరికిద్దరికి చేస్తున్నాను అనుకుంటారు. ఇంకా నువ్వు ఫోన్ చేయించుకుంటున్నావు అనేటప్పుడు నన్నే అంటున్నాడు అనుకుంటారు. అమ్మా, నిన్నే అనడం లేదు, అందరినీ అంటున్నాను. నీకు ఫోన్ చేసినట్టు ఇంకొకరికి కూడా ఫోన్ చేశాను. వాళ్ళకి తెలియదు నీకు చేసినట్టు. నీకు చేసానని వాళ్ళకి తెలియదు. నేను అందరికీ చేస్తున్నాను, చాలా మందికి చేస్తున్నాను. అభిషేకం చేసే పనే కానీ ఇది నా సామర్థ్యం కాదు. ఇది దేవుడిచ్చిన అభిషేకం. ఇది దేవుని సామర్థ్యమై ఉంది. ఇది దేవుని సామర్థ్యమై ఉంది. ఇది ప్రియులరా, 11 గంటల దాకా పడుకునేటువంటి నా బ్రతుకు, 12 గంటల దాకా దుప్పటి కప్పుకొని పడుకునేటువంటి నా బ్రతుకులో అసలు నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తానా అని అనుకున్నాను. నా వలన ఏదీ జరగదు. నా వలన ఏదీ జరగలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా వలన అవలేదు. పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకించిన తర్వాత ఆత్మలో నిద్రపోతున్న నన్ను ఆయన మేలుకొలపడం, నేను మేలుకోవడమే కాదు, అనేకులను లేపగలిగిన సామర్థ్యం, అనేకులను లేపగలిగిన అభిషేకం, ఆ సామర్థ్యం, ఆ ఓపిక నాకు దేవుడు పెట్టాడు. ఎంతవరకు నడిపిస్తే అంతవరకు నేను ఉంటాను. ఎంతవరకు నాకు ఇందులో పనుందో, ఎంతవరకు పనుందో, నాకు తర్వాత నుంచి ఇంకా నాకు ఖాళీ ఉండదు. నేను చాలా విపరీతంగా మీటింగ్స్కి వెళ్ళిపోతుంటాను. నాకు ఖాళీ ఉండదు. నాకు ఖాళీ ఉండదు. నేను ఎక్కువగా ఫ్లైట్లోనే తిరగబోతున్నాను. నేను చాలా బిజీగా అయిపోతాను. నాకు ఖాళీ ఉండదు. కానీ దేవుడు అలాగ నన్ను దీవించబోతున్నాడు. ఇందులో గనక నేను పాస్ అయితే గనక ఏదైనా నేను చేయగలనని తలంచాడు దేవుడు. ఈ ఆన్లైన్ పరిచర్యలోన గనక నువ్వు నిలబడిపోతే నువ్వేమైనా చేయగలవు బయటకు వెళ్తే అంటూ దేవుడు నాకు ఒక టెస్ట్ పెట్టాడో ఏంటో. నేను ఇదివరకే చెప్పాను, మీలో ఎవరికే ఫోన్లు రావు ఇంకా అని అన్నాను. దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చి, నువ్వు ఫోన్ చేయకపోతే వాళ్ళు ఏమైపోతారో అని నాకు ఒక ప్రేరేపణతో మాట్లాడాడు ఆయన. పరిశుద్ధాత్ముడు మాట్లాడే కోణాలు 9 కోణాలలో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇది కూడా ఆత్మీయమైన అనుభవాల్లోనికి వెళ్ళినప్పుడు ఇన్ని కోణాలలో దేవుడు మాట్లాడతాడా అని అర్థమవుతుంది. నిజంగా ప్రేరేపణ ఇచ్చి నాతో మాట్లాడి, ఏమైపోతారు వాళ్ళు ఫోన్ చేయనని నువ్వు కఠినం చేసుకుని అలా కూర్చుంటే ఎలా? ఏమైపోతారు వాళ్ళు? వాళ్ళను లేపే వ్యక్తి లేడు. నేను నిన్ను దీని కొరకు నియమించుకున్నాను. నువ్వు వస్తావా, నువ్వు నిలబడతావా అని అడిగాడు. వెంటనే తప్పకుండా నాకు ఓపుకున్నంత వరకు, వాక్యం స్టార్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు సుమారుగా 300 చిల్లర ఉన్నారు. అందరికీ నీ ఫోన్లు చేయలేను కానీ నేను ఎంతవరకు చేయగలను, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎంతవరకు లేవలేని వాళ్ళకి ఫోన్ చేయించగలవో నేను వాళ్ళకి మాత్రమే చేస్తాను అనుకుని ప్రియులరా నిర్ణయం తీసుకున్నాను. అలా అని ఫోన్ చేస్తాడులే దేవుడు చెప్పాడంట అని నీ ఇష్టం వచ్చిన వేసాలు వేయకూడదు. నువ్వు అలారం పెట్టుకుని లేవాలి. అది నీకు ఆశీర్వాదం కాదు. నేను ఫోన్ చేసి నీకు లేపితే అసలు నీకు ఆశీర్వాదమే కాదు, ఇంకా దీవెన నీకు ఆ రోజు నీకు దీవెన లేదు. ఇంకా
ఎందుకంటే నీకు ఫోన్ చేసినప్పుడల్లా నాకే వచ్చేస్తుంది దీవెన. నీకు ఫోన్ చేసినప్పుడల్లా నాకు జీతం వచ్చేస్తుంది, దీవెన వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచించుకో. ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఎన్ని రోజులు ఆత్మలో నిద్రపోయి ఉంటావు? శరీరానికి నిద్ర చాలా ప్రాముఖ్యం. శరీరానికి నిద్ర చాలా ప్రాముఖ్యమైందే. శరీరానికి నిద్ర చాలా అవసరం. కానీ ఆత్మకు మాత్రం నిద్ర చాలా ప్రమాదం. నువ్వు ఆత్మలో నిద్రపోతాం, నువ్వు ఆత్మలో మెలకువగా ఉండకపోవడం. నువ్వు ఆత్మలో మెలకువగా ఎలా ఉండగలుగుతావంటే అభిషేకించబడినప్పుడే ఉండగలుగుతావు. నన్ను అభిషేకించని నువ్వు నోరు తెరిచి అడిగితే గనక పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకిస్తాడు. ప్రియులరా, కొన్ని దినాల క్రితం అనగా నేను దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నప్పుడు, నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా నన్ను అభిషేకించు అనే ప్రార్థన ఎక్కువగా చేసుకునేవాడిని. అయితే ఆ తర్వాత నుంచి కొన్ని దినాల తర్వాత, అప్పుడు సేవకు వచ్చిన కొన్ని దినాల తర్వాత ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి జస్ట్ అలా ప్రార్థనలో ఏకీభవించాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఆ బిడ్డను తాకింది. నాతో ప్రార్థనలో ఏకీభవించాడంతే, పరిశుద్ధాత్మ అభిషేకం తాకింది. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే తాకిందో నాకులాగే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు, నాకులాగే కేకలు వేయడం మొదలు పెట్టాడు, నాకులాగే గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. నాకులాగే అతను చేసే ప్రార్థన ఏంటంటే, అభిషేకించు, నన్ను అభిషేకించు, అగ్ని చేత అభిషేకించు అంటూ మొదలు పెట్టాడు. నా పెదాలను అభిషేకించు అంటూ మొదలు పెట్టాడు. నా చేతులను అభిషేకించు అంటూ మొదలు పెట్టాడు. నా తీరువంతా మారిపోవాలి, నా పద్ధతి అంతా మారిపోవాలి, నా తలంపులు అభిషేకించబడాలి, నా ఆలోచనలు అభిషేకించబడాలి, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం అభిషేకించబడాలి అంటూ నా నాలుకను అభిషేకించన్నాడు, నా ముఖమును అభిషేకించన్నాడు, నా చేతులను అభిషేకించన్నాడు. సేమ్ నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో అదే ప్రార్థన తన జీవితంలో ఒక డిఫరెంట్ ప్రార్థన వచ్చేసింది. అభిషేకం ఎప్పుడైతే తాకిందో, అభిషేకంతో ఎప్పుడైతే నింపబడిపోయాడో, ఇంటికి వెళ్ళాక కూడా నా దగ్గర నుంచి ఎప్పుడైతే వేరైపోయాడో, వేరైపోవడం అంటే నా నుంచి విడిపోవడం కాదు, నా నుంచి ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఇంక ఇదే ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, తలుపు వేసుకుని నన్ను అభిషేకించు, నన్ను అగ్ని చేత అభిషేకించు, నన్ను అగ్ని చేత అభిషేకించు అంటూ ఇదే ప్రార్థన. నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు అనే ప్రార్థన తప్ప మరి ఏ ప్రార్థన లేదు. ఇంకా వాళ్ళక్క నన్ను పిలిచి, ఏటి మా ఊడు పాడైపోతున్నాడు నీ వల్ల అని అంది. నా వల్లనంట పాడైపోతున్నాడంట వాడు. ఏం పాడైపోడమ్మా, ఏం పాడైపోడు ఏటి అంత భయంకరంగా పాడైపోతున్నాడు ఏటి వాడు వేరే రకంగా ప్రార్థన చేసేవాడు, కానీ ఇప్పుడు ఆడి ప్రార్థన తీరువేటి ఇలా మార్చేసావు, నువ్వే మార్చేసావు. నేనే మార్చేసానమ్మా. ఏమైంది ఎరా, ఏమైంది, ఏం చేస్తున్నావు నువ్వు ప్రార్థన, ఏమైంది, తీరు మారిపోయింది అంటుందేటి, మీ అక్క ఏటి ఎలా మాట్లాడుతుంది అని అడిగితే వాడు మౌనంగా ఉండి తల దించుకున్నాడు. ఈవిడే చెప్పేస్తుంది సమాధానం. ఏంటి, ఏం మారిపోయింది అని అడిగితే, ఇక పరిశుద్ధాత్మ చేత అభిషేకించు, నన్ను అగ్ని చేత అభిషేకించు అంటూ ఇదే ప్రార్థన చేస్తున్నాడు అని అంది. అప్పుడు నేను అన్నాను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడగడానికి కూడా అభిషేకం ఉండాలి అని చెప్పాను. పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించాను అనడానికి కూడా అభిషేకం ఉండాలి. నీకేం తెలుసు అభిషేకం గురించి మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు వాడిని ఆరిపేస్తున్నావు అంటూ ప్రియులరా గట్టిగా గద్దించాను. గద్దించి, మీ అక్కెలా మాట్లాడిందని నువ్వు డౌన్ అయిపోకో, అభిషేకించని ప్రార్థన చేసుకో, గట్టిగా చేసుకో ప్రార్థన. అభిషేకించబడితే చాలు అన్ని రకాల ప్రార్థనలు వచ్చేస్తాయి. అన్ని రకాల ప్రార్థనలు చేసే ప్రయత్నం ముందు చేయకు, అభిషేకించబడే ప్రార్థన చేసుకో, అభిషేకించనే ప్రార్థన ఎక్కువగా చేసుకో. నన్ను అభిషేకించని అడుగంతే, ఒక్క అభిషేకం నీ మీద ఉంటే చాలు అన్ని రకాల ప్రార్థనలు, అన్ని కోణాలలో ప్రార్థనలు నువ్వు చేయగలుగుతావు అంటూ వాళ్ళక్కన గద్దించి మా నోడికి మరలా ప్రోత్సాహాన్ని ఇచ్చి బలపరిచాను. ప్రియులరా,
ఇలా కొన్ని దినాలు గడిచిన తర్వాత పూర్తిగా అభిషేక్ని ఏదో పట్టేసుకుంది, నిన్ను ఏదో పట్టేసుకుంది. అభిషేక్ని ఏదో దెయ్యం పట్టేసుకుంది, నిన్ను ఏదో దెయ్యం పట్టేసుకుంది. ఇదే ప్రార్థన, ఇంక నీ ప్రార్థన తీరు మారట్లేదు అంటూ ఆ పిల్లోడిని నా దగ్గరికి రాకుండా సహవాసం నుంచి అపవాది కట్ అయిపోయేలా చేసింది. అపవాది సహవాసం నుంచి కట్ అయిపోయేలాగా ఎప్పుడైతే చేసిందో ప్రియులరా, వాడి ఆలోచన విధానాన్ని కొంచెం కొంచెంగా రోజు రోజుకి మార్చేస్తే ఈ రోజు లోకానుసారుడు అయిపోయాడు. ఈ రోజు లోకంలో బ్రతుకుతున్నాడు. నాకులాగే పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడే వ్యక్తి, నోరు తెరిచి ప్రవచనాలు కూడా చెప్పగలిగే లెవెల్కి ఎదుగుతున్న వ్యక్తి యొక్క పరిస్థితిని ప్రియులరా నన్నేమీ చేయలేక వాణ్ణి ఎలా ట్రాక్ తప్పించాలో అది తప్పించేసింది. నన్నేం చేయలేక కేవలం వీడిని ఏ రకంగా కొట్టినా కూడా వీడు లోపడట్లేదు. నన్ను కుటుంబ పరంగా కొట్టాడు వాడు, నా వీధిలో నన్ను కొట్టాడాడు, అన్ని రకాలుగా నేను దెబ్బలు తిన్న వ్యక్తిని. కానీ చాలా మొండివాడిగా లేచిపోయి సేవలో నిలబడిపోయాను. దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి, దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి వీడు చాలా మొండివాడిలా కనపడుతున్నాడు వీడు అని అనుకుని నన్నేం చేయలేక నా పక్కనున్న వాళ్ళని వాడు దాడి చేసి, నిన్ను ఎక్కడ కొడితే సేవ మానేస్తావో నాకు బాగా తెలుసు అంటూ ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు. కానీ సేవ నేను మానేస్తాను అనుకున్నాడు. కానీ సేవ నేను మానలేదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు నన్ను కుదిపేసిని. సేవ చెయ్యాలని అనిపించలేదు ఇంకా. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఎప్పుడైతే ఉందో, ఆత్మ చేత మరలా నేను రేపబడిన వాడనై మరలా ఎప్పుడైతే ఆయన కొరకు నిలబడ్డానో, పరిస్థితులు సమస్యలే ఓడిపోని నేనే గెలిచాను. నన్ను అభిషేకించిన వాడు ఆ అభిషేకం ద్వారా నన్ను గెలిపించాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు, నా మీద ఎలాంటి అభిషేకం నిలిచి ఉందో నీ మీద కూడా అదే అభిషేకం వచ్చేస్తది. చాలా బలమైన అభిషేకం. 40 దినాలు తిండి తెప్పలో లేకుండా గదిలో పడి ప్రతికూల పరిస్థితుల్లో, రెక్కాడితే డొక్కాడన పరిస్థితిలో దేవుడు కాళ్ళు పట్టుకుని సంపాదించుకున్న అభిషేకం ఇది. దేవుడు కాళ్ళు పట్టుకుని ఎంతో ప్రయాసపడి, శ్రమలు పడి, నిందల అవమానాలు భరించుకుంటూ నేను నిలబడి సంపాదించుకున్న అభిషేకం ఇది. నేను పోగేసుకున్న అభిషేకం ఇది. ఇదే అభిషేకం నీకు కావలితే ఈ సహవాసాన్ని వదలకు. ఈ సహవాసంలో ఎన్నో బలమైన కార్యాలు జరగబోతున్నాయి. మరికొన్ని దినములలో మృతులను లేపగలిగిన అభిషేకం, మరికొన్ని దినములలో మృతులను లేపగలిగిన ఒక బలమైన అభిషేకం దిగి రాబోతుంది. సత్యదేవుని మహిమ మినిస్ట్రీలో బలమైన అభిషేకం దిగి రాబోతుంది. అద్భుతాలు జరగబోతున్నాయి. మాట్లాడుతుంటుండగానే మార్పులు జరగబోతున్నాయి. ప్రార్థన మొదలు పెట్టకుండానే స్వస్థతలు జరగబోతున్నాయి. ఊపిరిలో అభిషేకం, ఉమ్ములో అభిషేకం, వస్త్రంలో అభిషేకం. ఎక్కడ నిలబడితే అక్కడ అభిషేకం. ఏ ప్రాంతంలో కూర్చుంటే ఆ ప్రాంతంలో దేవుడి మహిమ ఆవరించబోతుంది. అలాంటి అభిషేకం చాలా బలంగా దిగిరాబోతుంది. అలాంటి అభిషేకంతో ఆయన అభిషేకించుకోబోతున్నాడు. ఈ రోజు నీకేమైనా కావాలా? నీకేమైనా అభిషేకం కావాలితే నన్ను అభిషేకించు అని నువ్వు అనగలిగితే పరిశుద్ధాత్ముడు రెడీగానే ఉన్నాడు అభిషేకం పోయడానికి, నిన్ను అభిషేకించడానికి, నీ చేతులను అభిషేకించడానికి, నీ నోటిని అభిషేకించడానికి, చక్కగా పాడటానికి, నిన్ను అభిషేకించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు నిజంగా నీకు అభిషేకమే కావాలితే తిండి తగ్గించు, నిద్ర తగ్గించు, జాగర ప్రార్థనలు చేసుకో. ఏదో నీకు పిచ్చి పట్టిందని నలుగురు చెప్పుకునేటంత విపరీతంగా నువ్వు భక్తిలో ఎదుగు. నీకేదో దెయ్యం పట్టేసుకుంది అని ఎవరో చెప్పే విధంగా నీ లెవెల్లో నీ పిచ్చి, దేవుడి పిచ్చి అంత భయంకరంగా పట్టేసుకోవాలి. మనలో ఎవరికి ఏ పిచ్చి ఉండకూడదు. డబ్బులు పిచ్చి ఉండకూడదు, ఆస్తి పిచ్చి ఉండకూడదు, అంతస్తులు పిచ్చి ఉండకూడదు.
ఎవరి పిచ్చో ఉండకూడదు. నీకు దేవుడి పిచ్చి పట్టేసుకోవాలంతే. అంత దేవుడి పిచ్చి పట్టేసుకుందని నలుగురు చెప్పుకునేటంత పిచ్చి పట్టేసుకోవాలి నీకు. దేవుడికి స్తోత్రం. ఎంతకు అభిషేకించడో చూస్తాను. నిన్ను చాలా బలంగా అభిషేకిస్తాడు. ఈ సత్య దేవుని మహిమ మినిస్ట్రీలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఒక ప్రత్యేకమైన అభిషేకంతో వాడబడబోతున్నావు. మీలో కొంతమంది సేవకులుగా లేపబడబోతున్నారు. పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాను. మీలో కొంతమంది సేవ కూడా చేయబోతున్నారు. మరి కొంతమంది సువార్తను ప్రకటించబోతున్నారు. దేవునిని గూర్చిన మాట గాని ఊసు గాని నా నోట వచ్చేదే కాదు గాని ఏదో జరిగింది నాలో. నేను దేవుడిని కూర్చున్న మాటలు చెప్పేస్తున్నాను. ఆటోలో ప్రయాణం చేస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పేస్తున్నాను. బస్సులో ప్రయాణం చేస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పేస్తున్నాను. ఆటోమేటిక్ గా నా నోరు మాట్లాడేస్తుంది. ఇదేమి విచిత్రమో, ఇదేమి మార్పో నాకు అర్థం కావట్లేదు అని నువ్వు ఆశ్చర్యపోయే విధంగా నిన్ను అభిషేకించుకోబోతున్నాడు. అలా నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా ఆయన నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగబోతున్నాయి. నువ్వు మాట్లాడితే కుటుంబాలు కట్టబడబోతున్నాయి. దేవుడికి స్తోత్రం. నువ్వు అడుగు పెడుతున్న ప్రాంతంలో దెయ్యాలు నీకు దారివ్వబోతున్నాయి. అలాంటి అభిషేకం. దెయ్యాలు నీకు దారివ్వబోతున్నాయి. దెయ్యాలు పక్కకు జరగబోతున్నాయి. అలాంటి అభిషేకం నీ మీదకి చాలా బలంగా దిగి రాబోతుంది. కానీ నీకు కావాలా? నువ్వు నిజంగా అభిషేకించబడాలని నీకుందా? నువ్వు అభిషేకించబడినంత వరకు నువ్వు ఆత్మలో నిద్రపోయిన దానిలాగే ఉంటావు. నువ్వు అభిషేకించబడినంత వరకు నువ్వు ఆత్మలో చచ్చిన వాళ్ళలాగే పడి ఉంటావు. నువ్వు ఆత్మలో చచ్చిన దానిలాగే పడి ఉంటావు. ఇంకా ఎన్నాళ్ళు నిద్రను వదలో, తిండిని వదలో, మంచాన్ని వదలో. ఇంకా ఎన్నాళ్ళు కళ్ళ ఎదుట కోటి ఆత్మలు నశించిపోతున్నాయి. కోట్ల కొలదిగా ఆత్మలు నశించిపోతున్నాయి. ఎంతో మంది, కోట్ల మంది ప్రజలు చచ్చిపోతున్నారు. లక్షల్లో ప్రజలు చచ్చిపోతున్నారు. ఎంత కూడా భారం లేదు, ఎంత కూడా బాధ లేదు. నీకేదైనా కష్టం వస్తేనే కష్టం నీకు. ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారు. 3 పూట్ల భోజనం చేస్తున్నావు, చక్కగా పడుకుంటున్నావు, మంచి మంచం ఉంది నీకు, మంచి ఇల్లు ఉంది నీకు. ఇల్లు వాకిల్ లేక ఎండకి ఎండి వర్షానికి తడిచి చెట్టు కింద పొట్ట కింద ఏదో ఒక పూట తిని ఒక పూట తిండి లేకుండా గడుపుతున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ బాధ లేదు నీకు, కొంచెం కూడా వేదన లేదు నీకు. ఇంకా నిద్రపోతులాగా పడుకుని ఉంటున్నావు. ఇంకా ఏదో నిద్ర దయ్యం పట్టేసుకున్న దానిలాగా పడి ఉంటున్నావు. నిద్ర దయ్యం పట్టేసుకున్న వాళ్ళలాగే ఉంటున్నావు. ఎంత దరిద్రమో ప్రార్థన చేస్తూ ఆవుగింతలో చేతనే నీకు ఎంత దరిద్రమో చూడు. ఎంత గట్టిగా పట్టేసుకుందో చూడు దెయ్యం. ప్రార్థన చేస్తూ ఎవరైనా ఆవుగింతలో ఎప్పుడైనా ఇది చేశారంటే వెంటనే గద్దించండి. అమ్మ ఆవుగింతలు వద్దు, ఆవుగింతలు తీర్చుకున్న తర్వాత ప్రార్థన చేసి ఆపే ప్రార్థన ఆపే, మేము చేస్తాం అను. ఈ గూగుల్ మీట్ లో ఎవరైనా అలాగుంటే నేను నీకు చెప్తున్నాను కదా. నేను నీకు చెప్పేటప్పుడు భయం ఏంటి? ఈ మాటకి కట్టుబడి ఉండకపోతే, దీనికి ఎవరైనా సరే కోపం పడిపోతే ఎవరు ఏం చేయలేం. దేవుడి ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. దేవుడి సంకల్పంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మినిస్ట్రీలో ఉంటారు. నువ్వెంత దూరంలో ఉన్నా నేను చెప్తున్నాను, అభిషేకం నేను వెంటాడబోతుంది. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు గల్ఫ్ దేశాల్లో ఉన్నా సరే, నువ్వు ఇండియాలో ఏ మూలన్నా సరే, అభిషేకం నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. అభిషేకం నేను తాకబోతుందంటే నీ జీవితంలో గొప్ప మార్పులు చూడబోతున్నావు. నీ ఆత్మలో నువ్వు మెలకువగా ఉండకపోవడాన్ని బట్టి నువ్వెంతో నష్టపోతున్నావు. నువ్వు ఆత్మలో నువ్వు నిద్రపోవడాన్ని బట్టి నువ్వు చాలా ఆత్మీయతను కోల్పోతున్నావు. ఒక రోజు రాలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. ఒక రోజు రావట్లేదంటే నువ్వెంత నష్టపోతున్నావో, నువ్వెంతో నష్టాన్ని పోగేసుకుంటున్నావు. నువ్వు నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు షుగర్ బీపీ,
నీ షుగర్ బీపీ ఎక్కువైపోద్ది ఈ పెందలకాడ ప్రాంతంలో గనక నువ్వు ఈ దేవుడి సమయం ఇది. ఈ దేవుడి సమయంలో నీ ఆరోగ్యం కోసం నువ్వు ఆలోచించుకుంటే గనక నీ షుగర్ బీపీలో, నీ వ్యాధులు బాధలో, నీ తెగుళ్ళు, నీ దరిద్రం ఎక్కువైపోద్ది, కానీ అదేమీ తగ్గిపోదో. నేను చెప్తున్నాను, నువ్వు దేవుడి సమయం ఇది, దేవుడు సంచారం చేసే సమయం ఇది, దేవునికి నువ్వు ప్రార్థన చేసే సమయం ఇది. ఈ సమయంలో నువ్వు పడుకోకుండా నువ్వు గనక నిలబడగలిగితే, నువ్వు మెలకుగా ఉండగలిగితే, నీ కన్నులకు కొనుకుపాటు రాకుండా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నువ్వు ఆరోగ్యవంతురాలుగా మారిపోబోతున్నావు. చూసుకో, నీ శరీరంలో నీరసం లేకుండా, నీకు ఏ బలహీనత లేకుండా ఆయన నీకు సహాయం చేయకపోతే నన్ను అడుగు. దేవుడికి స్తోత్రం. ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళు నిద్రమత్తుతో ఉంటావు? ఎన్నాళ్ళు ఇంకా తిండి తిండి అంటావు? కడుపు మార్చుకో. తినడానికి అన్ని చక్కగా రోటంగా నీకు అనుకూలంగా ఉన్నా సరే తగ్గించుకో. అన్ని అనుకూలంగా ఉన్నాయి, నాలుక రుచులు కోరేస్తుంది, తట్టుకోలేకపోతున్నావు. తిండి లేకపోతే ఉండలేకపోతున్నావు. నీకు పరిశుద్ధాత్మాభిషేకం కావాలంటే గదిలోకి వెళ్ళిపో. ఉపవాసాలతో గట్టిగా అడుగు. ఉపవాస ప్రార్థనను అడ్డుకుని సుమారుగా 7 శోధనలు అంటూ, అది కూడా అనుభవ రీతిగా నేను సందర్భం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనను అడ్డుకుని 7 శోధనలు ఏంటో నేను ఖచ్చితంగా దాని గురించి కూడా చెబుతాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో పడున్నాను కాబట్టి ఏ రకమైన శోధనలు వస్తాయో కూడా తెలుసు కాబట్టి అనుభవ రీతిగా చెప్పగలుగుతున్నాను. నువ్వు గదిలోకి వెళ్ళిన వెంటనే నీకు ఏదో ఒక బలహీనత, ఉపవాసంతో ఎంతో ప్రార్థన చేసుకుందామని వెళ్తావు, కానీ నిద్రని జయించలేకపోతావు. బలహీనతతో ఉంటావు, మోగతనంతో నలిగిపోతావు. నీ నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయలేనంత బలహీనమైన స్థితికి దిగజారిపోతావు. ఎప్పుడు అంటే నువ్వు గదిలోనికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసుకుని ఆ ఉపవాస ప్రార్థనలో నన్ను అభిషేకించు అంటూ హుషారుతో లోపలికి వెళ్తావు, కానీ ప్రార్థనలో తృప్తి లేకుండా గదిలోంచి బయటకు వచ్చేస్తున్నావు. జయించలేకపోతున్నావు, శోధనలో నిలబడలేకపోతున్నావు. నలుగురిలోనూ అందరూ నిలబడతారు, నలుగురిలో అందరూ ప్రార్థన చేస్తారు. వ్యక్తిగతంగా గదిలో ఉండిపో. వ్యక్తిగతంగా గదిలో గనక ఉండిపోవడం నీకు అలవాటైతే ఇక ప్రజల్లో ఉండటానికి ఇష్టపడవు, ఎక్కువగా గదిలో ఉండిపోవడానికి ఇష్టపడతావు. దేవుడికి స్తోత్రం. ఒక 40 దినాల ఉపవాస ప్రార్థన పెట్టుకో. ఏమీ తినకో, చచ్చిపోవో ఏమిని ఆరోగ్యం వచ్చేస్తుంది, ఇప్పుడే బాగుందా అన్నట్టుగా ఉంటది నీకు. ఒక 40 దినాలు ఏమీ తినకుండా ఉపవాస ప్రార్థన పెట్టుకో. నీకేమైనా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే, నువ్వేమైనా ఆత్మలో మెలకుగా ఉండాలనుకుంటే చిన్న విషయం అనుకుంటున్నావా? ఏడి అంత సులువుగా జరిగిపోయే పని అనుకుంటున్నావా ఇది? మరి ఊరకనే మరి సంపాదించుకున్నాం, మరి ఊరకనే పడుకుని ఉంటుండగా వచ్చేసి అభిషేకించేసాడు అనుకుంటున్నావేమో, తింటూ ఉంటుండగా వచ్చి తింటున్నావుని అభిషేకించేసాడు అనుకుంటున్నావేమో. తిండి లేకుండా, నిద్ర లేకుండా ఎంత ప్రయాసం ఉందో దీని వెనకాల. ఎంతమంది సేవకులు చెప్పారో, బ్రదర్ పైకి ఇలా కనిపిస్తున్నారు కానీ మీరు వెనకాల పడిన శ్రమ ఏంటో మాకు తెలియదు, కానీ మీరు చాలా శ్రమ ఉంటేనే ఈ పెందలకాడ ప్రార్థన నడిపించగలుగుతున్నారు ఇలాంటి టైంలో అని సేవకులు ఎందరో చెప్పారు. దీని వెనకాల ఉన్న ప్రయాస మీకు తెలియదు, మీకు ఇదే కనిపిస్తుంది. ప్రియులరా, చెప్పులు కుట్టేవాడు, చెప్పులు తయారు చేసిన వాడు ఎంత కష్టపడి ఉంటే ఈరోజు నీ పాదానికి చెప్పు తగిలించుకుని తిరుగుతున్నావో ఆలోచించు ఒకసారి. చెప్పు కనిపెట్టినోడు ఎంత కష్టపడితే ఈరోజు నీ కాళ్ళ దాకా చెప్పు వచ్చిందో ఆలోచించుకో. నీకు చెప్పులు వేసుకోవడమే వచ్చు, దాన్ని కనిపెట్టినోడు, దాన్ని తయారు చేసినోడు ఎంత కష్టపడితే అది నీ పాదం దాకా వచ్చిందో నీకు తెలియదు. నీకు వస్త్రం కట్టుకోవడమే వచ్చు, నలుగురు చూసి నువ్వు కట్టుకున్న వస్త్రం ఎంత బాగుందో అని అంటాం వాళ్ళకొచ్చు, కానీ నువ్వు కట్టుకున్న వస్త్రం నలుగురు చాలా బాగుంది అని అనిపించుకునే విధంగా నీ వస్త్రం ఉందంటే
ఆ వస్త్రం కనిపెట్టినోడు ఎంత కష్టపడితే ఈ రోజు అందమైన వస్త్రం నువ్వు ధరించుకుంటున్నావో నీకేమైనా తెలుసా? ఈ రోజు ఫ్యాన్ గాలిని నువ్వు అనుభవించడమే నీకు తెలుసు. కానీ ఈ రోజు ఆ ఫ్యాన్ గాలిని నువ్వు అనుభవించడానికి ఆ ఫ్యాన్ అని కనిపెట్టినోడు ఎంత కష్టపడి ఉంటాడో నీకేమైనా తెలుసా? ఈ రోజు ఏసీలో కూర్చుని ఏసీలో చక్కగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే ఏసీ కనిపెట్టినోడు ఎంత కష్టపడి ఉంటే ఈ రోజు నువ్వు కూలింగ్ లో ఉన్నావో నీకు తెలుసా? ఈ రోజు చక్కటి మంచం మీద పడుకున్నావంటే నీకు పడుకోవడమే తెలుసు. దాన్ని కనిపెట్టినోడు, దాన్ని చిత్రీపట్టినోడు, దాన్ని తయారు చేసినోడు ఎంత దోగర దుమ్ము వాడి కళ్ళల్లోకి చెవుల్లోకి వెళ్ళిపోయి ఉంటదో, వాడు ఎంత శ్రమ పడితే ఈ రోజు నువ్వు పడుకోవడానికి నీ దాకా మంచం వచ్చిందో, డబుల్ కేట్ మంచం వచ్చిందో నీకేమైనా తెలుసా? ఈ పెందలగాడ ప్రార్థన బానే జరుగుతుంది అని అనుకుంటున్నావు అంతే. దీని వెనకాల ఒక పెద్ద పోరాటం జరిగింది, దీని వెనకాల ఒక పెద్ద శ్రమలు సంభవించినాయి. అవి నీకు తెలియదు, అవి నీకెలా తెలుస్తాయి? ఈరోజు చక్కగా నీకు రావడమే తెలుసు. పెందలకడ ప్రార్థన అంటూ అనుకుంటూ నీకు రావడమే తెలుసు. కానీ దీని వెనకాల ఎంత పోరాటం ఉందో నీకు తెలియదు అసలు. నేటికి పోరాటంలోనే ఉన్నాను. వెన్నెపోటు పొడిచి వెళ్ళిపోతున్నారు ఎంతో మంది, వెన్నెపోటు పొడిచి వెళ్ళిపోతున్నారు. గొయ్యలు తవ్వేసి గుంట్లో గెంటేసి వెళ్ళిపోతున్నారు. గోతులు తవ్వేస్తున్నారు. అందరూ నా వాళ్ళు అనుకుని నా మనుషులు అనుకున్నాను. ఎంతో ప్రేమించాను, పక్షపాతం చూపకుండా అందరినీ ఒకేలా పలకరించాను, అందరి ఫోన్కి రెస్పాండ్ అయ్యాను. కానీ ఈరోజు చేదయ్యాను. చాలా మందికి చేదయ్యాను. బలపడవలసినంత వరకు ఒక లెవెల్కి వచ్చేంత వరకు పనిచేశాను. ఇప్పుడు ఓ సింతే కదా, మేము చేసుకోలేమా అని కొమ్ములు వచ్చేసి మిడిసిపాటుతనంతో గర్వంతో విర్రవీగిపోతున్నారు ఈరోజు. ప్రియులరా, ఎన్ని పోట్లో, ఎన్ని ఎదురు దెబ్బలో, ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో, ఈరోజు దీని వెనకాల, పెందలకాడ ప్రార్థన వెనకాల, ఆన్లైన్ పరిచర్య వెనకాల ఎంత పోరాటం ఉందో నీకు తెలియదు అసలు. నీకు తెలీదు. ఏదో పెందలకాడ ప్రార్థన అని వస్తున్నావు అంతే. షాప్ మీద పడుకోవడమే వచ్చి నీకు. చాప నల్లిన వాడు ఎంత కష్టపడితే చాప మీద పడుకుంటున్నావో నీకు తెలీదు. వాడు ఎంత కష్టపడితే నువ్వు పడుకుంటున్నావో, వాడు ప్రయాస, కష్టం, శ్రమ నీకు తెలీదు. అది ఏదైనా సరే మొబైల్ ఫోన్ వాడటమే నీకు వచ్చు. దాన్ని కనిపెట్టినోడు ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడేస్తున్నావు ఇక్కడ ఉండి, ఒక ఫోన్ సహాయంతో వేరే దేశంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు. మనిషిని వీడియో కాల్లో చూసే విధంగా ఎన్నో రకాలైన ఏర్పాట్లు జరిగినాయి. ఎంజాయ్ చేయడమే వచ్చు నీకు. దాన్ని కనిపెట్టినోడు ఎంత శ్రమ పడి ఉంటే అది నీ చేతుల దాకా వచ్చిందో నీకు తెలియదు అసలు. నీకేమైనా అర్థమైతే ఈరోజు ప్రియులరా, ఈ మెలకువ గురించి చాలా వచనాలు బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తా ఉన్నాయి. ఆత్మ నింపుదలను బట్టి, పరిశుద్ధాత్ముడు అభిషేకించడాన్ని బట్టి నువ్వు ఆత్మలో మెలకువగా ఉండగలవు. అందులో రెండో పాయింట్ ఏంటంటే, ఆత్మీయమైన ఆసక్తిని బట్టి ఆత్మలో మెలకువగా ఉండగలుగుతాం. ఆత్మీయమైన ఆసక్తి నీలో ఉండడాన్ని బట్టి కూడా నువ్వు ఆత్మలో మెలకువగా ఉంటావు. అయితే అనేకమైన రెఫరెన్స్లు మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా నేనే చదివేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే మరలా దీని గురించి ఇంకా మాట్లాడుకోం. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగుండి ప్రార్థన చేసుకోండి అన్నాడు. మెలకు లేదు. శరీరమందు నిద్రపోతున్నారు, ఆత్మలోనూ నిద్రపోతున్నారు. శోధనలో పడిపోవడానికి కారణం ప్రియులరా, చెట్టుకోకలో పుట్టకోకలు ఉన్నట్టు చెదిరిపోవడానికి కారణం శోధనలో పడిపోయారు. కారణం ఆత్మలో మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోకపోవడం. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు
దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5:6 కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము అని చెప్పాడు. ఇతరుల వలె నిద్రపోవద్దు. ఇతరుల వలె నిద్రపోతున్నావంటే అభిషేకించబడలేదని అయితే చెబుతాను నీతో. నువ్వు ఇంకా అభిషేకించబడలేదని అయితే ఖచ్చితంగా చెబుతాను. ఇతరుల వలె నిద్రపోక నిద్రమత్తులుగా ఉండొద్దు అన్నాడు. లూకా సువార్త 12:37 ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ప్రభు వచ్చంట ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొంటాడో ఆ దాసులు ధన్యులు అన్నాడు. ఆత్మలో మెలకువ గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట. నీ ఆత్మలో నిద్రపోతా ఉంటే నువ్వు ధన్యురాలు కాదు. నువ్వు ఆత్మలో నిద్రపోతా ఉంటే నువ్వు ధన్యుడు కాదు. మార్కు సువార్త 13:36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండండి. మీరు నిద్రపోతాం ఆయన చూసేస్తాడు, అకస్మాత్తుగా వచ్చేస్తాడు, జాగ్రత్త చూసుకోండి అంటూ మీరు మెలకువగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని అంటున్నాడు. ఆత్మలో జాగ్రత్త, నిద్రపోకండి అనేటువంటి మాటకి సూచనగా ఇది కనిపిస్తుంది. మార్కు సువార్త 13:33 జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్నాడు. జాగ్రత్త పడండి అని అంటున్నాడు. మెలకువగుండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 24:42 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి అన్నాడు. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు అంటూ రాసి మీరు మెలకువగా ఉండండి అని అన్నాడు. మత్తయి సువార్త 25:13 ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి అంటూ రాశాడు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి అన్నాడు. మత్తయి సువార్త 24:43 ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. మత్తయి సువార్త 24:44 మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి అని అన్నాడు. అంతేకాకుండా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు అంటూ రాశాడు. అయిపోయింది వర్తమానం. ప్రియులరా, ఇంత క్లియర్ గా ఎన్ని రెఫరెన్సులు తీసి చూపించాను. ఎన్ని రెఫరెన్సుల్లో ఎంత చక్కటి మాటలు రాసున్నాయి. ఇంతకే నువ్వు ఆత్మలో నిద్రపోతున్నావా? నువ్వు ఆత్మలో నిద్రపోవడానికి కారణం అభిషేకించబడకపోవడమే కారణం. అసలు ఆత్మలో మెలకువ అంటే ఏంటో ఎన్ని పాయింట్లు చెప్పానో మీకు తెలుసు. ఎన్ని పాయింట్లు చెప్పానో, అసలు ఆత్మలో మెలకువగా ఉండడం అంటే ఏంటో ఎన్ని పాయింట్లు చెప్పానో మీకు తెలుసు. ఆత్మలో మెలకువగా ఎలా ఉండగలుగుతావో అన్నది చెప్పాను. నీకు అర్థమైంది. అసలు ప్రభు ఏ సమయంలో వస్తాడో ఎవరికీ తెలియదు. కానీ నువ్వు నిద్రపోతే మాత్రం ఆత్మలో నీ కడపూర శబ్దం వినబడుతుందో లేదో చూసుకో. అసలు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావో లేదో చూసుకో. నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు మాత్రం ఆత్మలో నిద్రపోకూడదని అయితే ఈరోజు నేను గద్దిస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదుగని హెచ్చరిస్తున్నాడు. నేను గద్దించడమే కాదు, నిన్ను హెచ్చరిస్తున్నాడు కూడా. నేను ప్రోత్సహిస్తున్నాడు. పాడలేని దానివైతే పాడు అని ప్రోత్సహిస్తున్నాడు. ప్రార్థన చేయలేని దానివైతే ప్రార్థన చేయి అని ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ఎదుగు అని నేను ప్రోత్సహిస్తున్నాడు. ఆత్మలో నిద్ర మానే అని గద్దిస్తున్నాడు. నీకేమైనా అర్థమైతే ఈ మాటలో ఈ రోజే నాకు సహాయం చేయి. ఆత్మలో మెలకువ అంటే ఎంత వివరణాత్మకంగా మాకు తెలియజేసావు. ఆత్మలో మెలకువగా ఎలా ఉండగలుగుతామో అది అభిషేకంతోనే లింకప్ అయ్యిందని ఈ రోజే నాకు అర్థమైంది. ఆత్మలో మెలకువ అంటే ఏంటో ఎన్నో పాయింట్లు ఈ రోజు మాతో మాట్లాడావు. ఇవన్నీ కూడా ఆత్మలో మెలకువగా ఉండడానికి సంబంధించిన పాయింట్లు నువ్వు మాతో మాట్లాడావు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువా నా నిర్ణయాలు మార్చుకుంటాను, నా ఆలోచనలు మార్చుకుంటాను. నేను ఒకటే అడుగుతున్నాను, నన్ను ఆత్మ చేత అభిషేకించంతే. నువ్వు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించు అని నువ్వు నిర్ణయం తీసుకో.
గట్టిగా అడుగు, గట్టిగా అడిగి నువ్వు గట్టిగానే నిర్ణయం తీసుకో. నన్ను నిజంగా అభిషేకించకపోతే కుదరదు, నన్ను అభిషేకించకపోతే కుదరదు. నాకు ధనం వద్దు, నాకు ఆస్తి వద్దు, నాకు ఒక మంచి ఇల్లు కావాలి, నాకు భవనం కావాలని నేను కోరుకోవట్లేదు. నాకు అభిషేకం కావాలని అడుగుతున్నాను. నాకు అది ఇస్తావా ఇవ్వవా? నన్ను అభిషేకిస్తేనే గాని కుదరదు, నన్ను అభిషేకిస్తేనే గాని కుదరదు అని ఒక ఆత్మ సంబంధమైన రోషంతో గట్టిగా పూనుకొని నువ్వు అడగగలవా? నువ్వు అడగాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థలాలలో లేచి నిలబడు. నీకు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకమే కావాలితే నువ్వే స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఏ ఊర్లో ఉన్నా సరే, నువ్వు లేచి నిలబడు. దైవజనులు అమృతాన్ని అందుబాటులో ఉంటే ప్రార్థన చేస్తారు.